అందరికీ నమస్కారం అండి. మై నేమ్ ఇస్ డాక్టర్ సుదర్శన్ రెడ్డి, కన్సల్టెంట్ ఆర్థోపెడిక్ సర్జన్, మెడికవర్ హాస్పిటల్స్ కాకినాడ. సో ఈరోజు షోల్డర్ జాయింట్లో ఒక ముఖ్యమైన ప్రాబ్లం షోల్డర్ డిస్లొకేషన్ గురించి మనం తెలుసుకుందాం. షోల్డర్ డిస్లొకేషన్ అనేది నెగ్లెక్ట్ చేయకూడని విషయం అనమాట. షోల్డర్ జాయింట్లో మనకు సాకెట్ అంటారు, గ్లీనాయిడ్, హ్యూమరస్ బోను. సో సాకెట్ అనేది చాలా చిన్నగా ఉంటుంది, హ్యూమరస్ బోన్ చాలా పెద్దగా ఉంటుంది. దీని లోపల ఇది ఉండాలంటే దీని చుట్టూ కూడా లేబ్రమ్, క్యాప్సులో లేబ్రమ్ కాంప్లెక్స్ అనేది ఉంటుంది. దీనివల్ల మనకు ఈ బోన్ బయటికి రాకుండా, అంటే కీలు జారకుండా మనకు ప్రొటెక్షన్ చేయడానికి ఒక లేయర్ ఉంటుంది. సో ఇది మోస్ట్ కామన్గా ఒక యంగ్ అథ్లెట్స్ కానీ స్పోర్ట్స్ ఇంజురీస్ వల్ల కానీ, బైక్ మీద నుంచి కింద పడిపోవడం, సో ఇలాంటి ఇన్సిడెంట్స్ వల్ల ఈ లేబ్రమ్ డ్యామేజ్ అయిపోయి మనకు హ్యూమరస్ బోన్ అనేది యాంటీరో ఇన్ఫీరియర్గా ముందుకు డిస్లొకేషన్ రావడం జరుగుతుంది. సో యాంటీరో ఇన్ఫీరియర్ డిస్లొకేషన్ వచ్చినప్పుడు పేషెంట్ చెయ్యి మనకి మూవ్ చేయలేడు, తర్వాత డిఫార్మిటీ మనకు ఈజీగా కనిపించేస్తుంది, సివియర్ పెయిన్ ఉంటుంది. సో ఇది నెగ్లెక్ట్ చేయకుండా ఎక్స్రే చూస్తే మనకు డిస్లొకేషన్ కనిపిస్తుంది ఎక్స్రేలో. సో మనకు ఆర్థోపెడిక్ సర్జన్ కొంచెం అండర్ అనస్థీషియాలో రెడ్యూస్ చేయడం జరుగుతుంది. రెడ్యూస్ చేసిన తర్వాత మనకు ఆర్మ్ ఇమ్మొబిలైజర్, షోల్డర్ ఇమ్మొబిలైజర్ ఒక 4 to 6 weeks వేసుకోవడం వల్ల ఆ డ్యామేజ్ అయిన క్యాప్సులర్ లేబ్రమ్కి హీలింగ్ అయ్యే టైం మనం ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఇది ఫస్ట్ టైం డిస్లొకేషన్ జరిగితే ఈ రకంగా ట్రీట్ చేసుకోవాలి. వీళ్ళు మల్టిపుల్ డిస్లొకేషన్స్ జరుగుతూ ఉంటాయి. ఒకసారి యంగ్ ఫెలోలో మనకు ఫస్ట్ డిస్లొకేషన్ అయ్యిందంటే మళ్ళీ రికరెన్స్ ఆఫ్ డిస్లొకేషన్ వచ్చే ఛాన్స్ 70 to 80% ఉంటుంది. సో నెగ్లెక్ట్ చేయడానికి వీలు లేదనమాట. నెక్స్ట్ టైం మల్టిపుల్ డిస్లొకేషన్స్ అయినప్పుడు మనకి క్యాప్సులో లేబ్రల్ టేర్ అనేది ఎక్కువగా డ్యామేజ్ అయిపోతుంది. సో జస్ట్ స్లీపింగ్ పొజిషన్లో తల కింద చేయి పెట్టుకున్నా కూడా నైట్ డిస్లొకేషన్ అయిపోతుంది. తర్వాత చిన్న చిన్న యాక్టివిటీస్లో కూడా డిస్లొకేషన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇలా ఉన్నప్పుడు నెగ్లెక్ట్ చేయకుండా ఎంఆర్ఐ స్కాన్ తీసుకోవాలన్నమాట, మనకు లేబ్రమ్ టియర్ ఏ లెవెల్లో ఉంది చూసుకోవడానికి. సో ఓన్లీ సాఫ్ట్ టిష్యూ బ్యాంకాట్ ఉందా, లేకపోతే బోనీ గ్లీనాయిడ్ ఎవల్షన్, బోనీ ఎవల్షన్తో పాటు మనకు ఇది డిస్లొకేషన్ జరుగుతుందా అన్నది చూసుకోవాలి. దాన్ని సాఫ్ట్ టిష్యూ బ్యాంకాట్ అండ్ బోనీ బ్యాంకాట్ అని చెప్పడం జరుగుతుంది. ఎంఆర్ఐ తీసుకున్న తర్వాత మనకు పర్మనెంట్ ట్రీట్మెంట్ వచ్చేసి డెఫినెట్గా బ్యాంకాట్ రిపేర్ అని చేయడం జరుగుతుంది. ఆర్థ్రోస్కోపీ ద్వారా మనం జస్ట్ 5 mm, లెస్ దెన్ 5 mm పోర్టల్స్ పెట్టేసి పోస్టీరియర్గా ఒకటి, యాంటీరియర్గా 2, 3 కీ హోల్స్ ద్వారా మనం అక్కడికి రీచ్ అయిపోయి డ్యామేజ్ అయిన లేబ్రమ్ దగ్గర మనం యాంకర్స్, సూచర్ యాంకర్స్, బయోడిగ్రేడబుల్ యాంకర్స్ వేసి మనము ఆ లేబ్రమ్ని ఏదైతే చినిగిపోయిందో దాన్ని కుట్టు వేయడం జరుగుతుంది. దాని ద్వారా ఈ బయటికి వచ్చిన హ్యూమరస్ బోను మళ్ళీ సెంట్రల్ ప్లేస్లో ఉండడం జరుగుతుంది. మల్టిపుల్ డిస్లొకేషన్స్ రాకుండా మనము ప్రివెంట్ చేయడం జరుగుతుంది. ఈ ఆర్థ్రోస్కోపిక్ ఆపరేషన్ అనేది పర్మనెంట్ ఆపరేషన్ అనమాట. అలా నెగ్లెక్ట్ చేయడం వల్ల మనకు గ్లీనాయిడ్కి హ్యూమరస్ బోన్ రబ్ అయిపోయి మల్టిపుల్ టైమ్స్ హ్యూమరస్లో కూడా డిఫెక్ట్ అనేది ఫామ్ అవుతుంది. దాన్ని హిల్సాక్స్ లీజన్ అంటారు. ఆ హిల్సాక్స్ లీజన్ మనం చూసాము అని అంటే దాని అర్థం మినిమం 10 to 30 డిస్లొకేషన్స్ జరిగింటాయని మనం ఒక ఆలోచనకి రావచ్చు. అలాంటప్పుడు మనం రెంప్లిసాజ్ అనే ప్రొసీజర్ కూడా మనము ఆర్థ్రోస్కోపిక్గా చేయడం జరుగుతుంది. సో అవసరం అనుకుంటే ఓన్లీ బ్యాంకాటా, రెంప్లిసాజ్ అన్నది మనం ఎంఆర్ఐ స్కాన్ చూసుకొని దాన్ని బట్టి ముందుకు వెళ్ళడం జరుగుతుంది. ఏమాత్రం స్టార్టింగ్ లెవెల్లో మోర్ దెన్ 5 episodes అయినప్పుడు నెగ్లెక్ట్ చేస్తే తర్వాత మనం ఆర్థ్రోస్కోపిక్గా చేయాల్సిన సిచ్యువేషన్ కూడా మనం కోల్పోవాల్సి వస్తుంది. అప్పుడు ఓపెన్ ప్రొసీజర్ చేసుకోవాల్సి వస్తుంది. సో మనం కొరకాయిడ్ బోను తీసి మనం ఎక్కడైతే డిఫెక్ట్ ఉందో ఆ డిఫెక్ట్లో మనం ఈ బోను 2 స్క్రూస్ ద్వారా వేయడం జరుగుతుంది. దీన్ని లెటార్జెట్ ఆపరేషన్ అంటాం అనమాట. ఇది ఓపెన్ ప్రొసీజర్. తర్వాత మనకు బోన్ లాస్ మోర్ దాన్ 20 to 25% ఉంటే ఆ ప్రొసీజర్ చేయాల్సి వస్తుంది. సో నా విన్నపం ఏంటంటే చాలా కేసెస్ షోల్డర్ డిస్లొకేషన్ నెగ్లెక్ట్ చేస్తున్నారు. అథ్లెట్స్ కానీ, పోలీస్ ట్రైనింగ్ చేసే వాళ్ళు కానీ, ఏముందిలే ఇలా అనుకుంటే లోపలికి వెళ్ళిపోతుంది కదా, దీనికి ఎందుకు ఎంఆర్ఐ స్కాన్ తీసుకోవడం అని చెప్పి చాలామంది ఈ ఓపీలో నేను చూస్తూ ఉన్నాను. అలా కాకుండా డెఫినెట్గా ఎంఆర్ఐ స్కాన్ తీసుకొని దానికి తగినట్టుగా ట్రీట్మెంట్ తీసుకొని ఒక 6 weeks తర్వాత మన దగ్గర బ్యాంకాట్ ప్రోటోకాల్, ఫిజియోథెరపీ ఉంది. దాని ప్రకారం మనం ఫిజియోథెరపీ చేసుకుంటే మళ్ళీ మన మూమెంట్స్ అన్ని రీగెయిన్ చేయడం జరుగుతుంది. సో ఆపరేషన్ చేసిన తర్వాత స్పోర్ట్స్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఆఫ్టర్ 6 to 9 months వాళ్ళు ఏ స్పోర్ట్స్ ఆడతారు దాన్ని బట్టి మనం గైడ్ చేయడం జరుగుతుంది. సో ఇదండి క్లుప్తంగా బ్యాంకాట్ రిపేర్ గురించి ఫర్ ద మల్టిపుల్ షోల్డర్ డిస్లొకేషన్స్. థ్యాంక్ యూ.